Hello everyone, welcome to Mission Possible IAS Academy AP Economy Lecture Series. సో ఈ సిరీస్లో భాగంగా మనం ఆల్రెడీ స్వర్ణాంధ్ర విజన్కి సంబంధించి ఒక పార్ట్ని కంప్లీట్ చేసుకున్నాం, సెకండ్ చాప్టర్. దాంట్లో భాగంగా సెకండ్ పార్ట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు వీడియో చిన్న అనౌన్స్మెంట్ అండి. ఏపీఎస్సి గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లేదా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రాము ఫుల్ లెంత్ టెస్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఆల్రెడీ చాలా బ్యాచ్లు మనం సక్సెస్ఫుల్గా రన్ చేసాం అండ్ చాలా మంది ర్యాంకర్స్ మన దగ్గర గ్రూప్ 2 సర్వీసెస్లో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్లోని కూడా ఉన్నారు. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మీకు 80 days ప్లాన్ ఉంటుంది. 80 daysలో మీ చేత మొత్తం సిలబస్ కంప్లీట్ చేయించే విధంగా ఉంటుంది. దీనిలో ప్రిలిమ్ సిలబస్ అండ్ మెయిన్ సిలబస్ రెండు కూడా సైమల్టేనియస్గా కంప్లీట్ అవుతాయి. అండ్ దీంట్లో మీకు మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాము. డైలీ మీకు ఒక షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారంగా ప్రతిరోజు కూడా మినీ టెస్ట్లను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డైలీ టెస్టులతో పాటుగా మధ్య మధ్యలో గ్రాండ్ టెస్టులని, రివిజన్ టెస్టులని కూడా కండక్ట్ చేస్తాం. సో మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతట్లో మీకు చదవాల్సిన మెటీరియల్ కూడా, పీడిఎఫ్ మెటీరియల్ కూడా మేమే అందిస్తాం. అంటే స్టాండర్డ్ బుక్స్ చాలానే ఉంటాయి కదా మార్కెట్లో. సో వాటన్నిటిలోంచి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనం కంపైల్ చేసి తయారు చేసినటువంటి స్పెసిఫిక్ మెటీరియల్ని కూడా మీకు అందిస్తాం అనమాట. సో ఇది బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండిట్లోని కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇది టెస్టులు కానీ, పీడిఎఫ్ మెటీరియల్ కానీ అన్నీ కూడా. అండ్ పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ప్రింట్ ఆప్షన్ కూడా ఉంది. ఈ కంప్లీట్ కోర్స్ అయిపోయేలోపు మీరు 4 to 5 times మీ ప్రిలిమ్స్, మెయిన్స్ కూడా రివిజన్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఒక iOS యూజర్స్ అయితే కనుక క్లాస్ ప్లస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని ITSZD ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ కోడ్ని అయితే ఎంటర్ చేయడం ద్వారా మీరు ఈ కోర్స్ని అవైల్ చేసుకోవచ్చు అనమాట. మరిన్ని వివరాల కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్స్ అనేవి చెప్తారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ 30% డిస్కౌంట్ ఆఫర్ కూడా నడుస్తుంది కాబట్టి దాన్ని కూడా అవైల్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు జాయిన్ అయితే. సో లాస్ట్ పార్ట్లో మనం స్వర్ణాంధ్రకు సంబంధించి అసలు టార్గెట్స్ ఎలా సెట్ చేసుకున్నారు, ఏంటి అసలు దీని ఉద్దేశం ఏంటి, కోర్ కాన్సెప్ట్స్ ఏంటి, అండ్ దీంట్లో ఉన్నటువంటి 10 మార్గదర్శక సూత్రాలు ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం కదా. సో దీంట్లో ఇయర్స్ని ఎలా డివైడ్ చేశారని చూసుకుంటే కనుక 2029 నుంచి 2047 వరకు టోటల్ ఆర్థిక దృక్పథం అనేటువంటిది ఫస్ట్ డిజైన్ చేసుకున్నారు. 2029 నుంచి 2047 వరకు. దీంట్లో భాగంగా మనకి ఈ 2028-29 వరకు ఉన్నటువంటిది మధ్యకాలక వ్యవధి అనమాట. అంటే ఇప్పటి నుంచి 2024లో స్టార్ట్ అయిందని చెప్పాను కదా, లాంచ్ అయింది కదా ప్రోగ్రాము. అప్పటి నుంచి రానున్న 5 years అనమాట. సో 5 years అనేది మిడ్ లెంత్ పీరియడ్. ఇంకా లాంగ్ టర్మ్ గోల్స్ చూసుకున్నట్లయితే కనుక 2047-48 ఇయర్ నాటికి దీర్ఘకాలిక హారిజాన్ కింద దీన్ని లాంగ్ టర్మ్ గోల్స్ కింద సాకారం చేసుకున్నాం. అంటే ఎవ్రీ 5 yearsకి మిడ్ లెంత్ గోల్స్ పెట్టుకుంటూ వీటన్నిటిని కలిపి లాంగ్ టర్మ్ గోల్ రీచ్ అవ్వడం. మన అల్టిమేట్ గోల్ ఏంటి, 2047 నాటికి స్వర్ణాంధ్ర విజన్ని సాకారం చేసుకోవడం కదా. సో ఈ దీర్ఘకాలిక దృక్పథం 2047-48 గురించి చూస్తే కనుక ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని గణనీయంగా పెంచాలి. ఇది అల్టిమేట్ గోల్. అల్టిమేట్ గోల్ ఏంటి, రాష్ట్ర ఎకానమీని పెంచాలి, ఎకానమీలో డ్రాస్టిక్ చేంజ్ తీసుకురావాలి. సో 47-48 ఇయర్ నాటికి ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్డిపి దాదాపు 308.11 lakhs crores చేరుకుంటుందని ఎస్టిమేషన్ ఉందన్నమాట. ఒకవేళ ఈ టార్గెట్స్ అన్ని సాకారం అయితే జిఎస్డిపి అట్ కరెంట్ ప్రైసెస్. అండ్ అలాగే తలసరి జిఎస్డిపి 54.6 lakhsకి పెరుగుతుందని చెప్పి అంచనా అనమాట. పర్ క్యాపిటల్ జిఎస్డిపి అంటే ఒక్కొక్కరి కాంట్రిబ్యూషన్, ఒక్కొక్కరి మీద జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ వచ్చేసి మనకి 54.6 lakhsగా పెరుగుతుందని అంచనా అనమాట. సో రంగాల వారీగా చూసుకుంటే ఈ అంచనాలు ఎలా ఉన్నాయి, టార్గెట్స్ వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల్లో నిరంతరం విస్తరణ జరగాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఒకప్పుడు వ్యవసాయ రంగం అన్నిటికన్నా ప్రధాన రంగంగా ఉండేది, ఆర్థిక వ్యవస్థకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది ప్రైమరీ సెక్టర్ నుంచే ఉండేది. కానీ తర్వాత ఇప్పుడు చూసుకుంటే మనం ఫస్ట్ చాప్టర్లో కూడా డిస్కస్ చేసుకున్నాం, సేవా రంగం, సర్వీస్ సెక్టర్ రోల్ ఎక్కువగా ఉంది వ్యవసాయ రంగంతో పోల్చుకుంటే. నానాటికి వ్యవసాయం చేసేవాళ్ళు, అగ్రికల్చర్ మీద
ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలా తగ్గిపోయారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి అగ్రికల్చర్ బీఎస్సీ లాంటివి చేసినా కూడా వాళ్ళు కూడా ఏ గవర్నమెంట్ జాబులకో లేదంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఇతర రోల్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు గానీ, లేదా అగ్రికల్చర్ సెక్టార్‌కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో, అంటే అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్‌కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ లేదా ఇండస్ట్రీస్ ఉంటాయో, వాటిలో జాబ్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు గానీ, ఈ తరం యువత ఎవరు కూడా ముందుకొచ్చి వ్యవసాయం చేయడానికి అంతగా మొగ్గు చూపట్లేదు. బికాజ్ దానిలో ఇన్‌కమ్ తక్కువ ఉండడం వల్ల. సో, దాన్ని నిరంతరం టెక్నాలజీని ఉపయోగించుకొని నిరంతర విస్తరణ చేయాలి. అలాగే పారిశ్రామిక ఉత్పత్తుల్లో బలమైనటువంటి పెరుగుదల పెంచాలి. సంపూర్ణ పరంగా సేవల రంగంలో గణనీయమైనటువంటి పెరుగుదల. మూడిటిని కూడా ఈక్వల్‌గా ఏకతాటి పైన తీసుకెళ్ళాలి. ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టే పని లేదు. ఏ రంగం కూడా వెనకబడి ఉండకుండా మూడిటిని సమానంగా ముందుకు తీసుకెళ్లాలన్నది దీని లక్ష్యం అన్నమాట. అదే లాంగ్ టర్మ్‌లో. అంటే లాంగ్ టర్మ్‌లో 3 రంగాలని ఉపయోగించుకుంటూ 3 రంగాల్లో ప్రగతి సాధిస్తూ లాంగ్ టర్మ్ గోల్‌ని అచీవ్ చేయాలి. మరి మధ్యకాలిక దృక్పథం రానున్న 5 ఇయర్స్‌లో ఉన్నటువంటి టార్గెట్స్ ఏంటి అనంటే కనుక, రాష్ట్ర జీడీపీ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఏవైతే మార్గదర్శక సూత్రాలన్నిటిని పాటించుకుంటూ టార్గెట్స్‌ని రీచ్ అవుతూ చేస్తే. సో, దాని ప్రకారం ఎస్టిమేషన్స్ ఎలా ఉన్నాయి? 2024-25లో దాదాపు జీఎస్‌డిపి 15.91 లాక్ క్రోర్స్ జీఎస్‌డిపి ఉంటే, అది 28-29 నాటికి 29.29 ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవడం ఈజీ. 2929 లాక్స్ క్రోర్‌కు చేరుకుంటుందని అంచనా అనమాట. అంటే 15 నుంచి 29.29కి అంటే ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. ఎగ్జాక్ట్‌గా డబల్ అవుతుంది అని చెప్పేటువంటి అంచనా ఉంది. అండ్ అది సాకారం చేయాలంటే సగటు వార్షిక వృద్ధి యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉండాలంట? 16.45%కి తగ్గకుండా యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నప్పుడు అది సాకారం అవుతుందన్నమాట. సో, ఈ విస్తరణలో కూడా మళ్ళీ మనకి వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు మూడిటికి కూడా ఈక్వల్ ప్రాధాన్యతని ఇవ్వనున్నారు. అండ్ తలసరి జీఎస్‌డిపి వృద్ధి రేటును కనుక చూసుకున్నట్లయితే ఇదే కాలానికి 5 ఇయర్స్ నాటికి ఎస్టిమేషను సుమారు 2.945 లాక్స్ నుంచి పర్ క్యాపిటా జీఎస్‌డిపి 5.43 లాక్స్‌కి పెరగనున్నట్లు అంచనా అన్నమాట. సో, ఇది విస్తృత ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రతిబింబిస్తుంది. ఆదాయ వృద్ధిని కూడా ప్రతిబింబిస్తుందన్నమాట. ఎందుకంటే పర్ క్యాపిటా ఇన్‌కమ్. సో, కాబట్టి ఏంటంటే జనాల ఆదాయాలు కూడా పెరగబోతున్నాయి అనేటువంటి దానికి ఇది ఇండికేషన్‌గా చెప్తున్నారు. సో, ఈ మిడ్ లెంగ్త్ గోల్‌కి 2028-29 ఇయర్ నాటికి మరి ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా కావాలి కదా! సో, దానికోసం ఈ మిడ్ లెంగ్త్ టెంపరరీ ఇన్వెస్ట్‌మెంట్ అవసరాలు ఏవైతే ఉన్నాయో, తాత్కాలిక పెట్టుబడి అవసరాలు, వాటిని కూడా రంగాల వారీగా మళ్ళీ డివైడ్ చేశారు. సో, రానున్న 5 ఏళ్లలో మొత్తం అన్ని రంగాలు కలుపుకొని చూసుకుంటే 40.43 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్స్ అవసరమవుతాయి ఈ రంగాలన్నిటిని అభివృద్ధి చేయడానికి. సో, వాటిలో ఒక్కొక్క రంగం వారీగా చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్‌కి 5.85 లాక్ క్రోర్స్, అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్‌కి 11.97 లాక్ క్రోర్స్, సర్వీస్ సెక్టర్‌కి 19.52 లాక్ క్రోర్స్ అవసరం పడుతుంది అని చెప్తున్నారనమాట. సో, ఇక్కడ మీకు అనిపించొచ్చు, అదేంటి అగ్రికల్చర్ వెనకపడిపోతుంది, దాన్ని ముందు తీసుకురావాలనుకుంటున్నారు, దానికేమో ఇన్వెస్ట్‌మెంట్లు తక్కువ అవసరం అవుతున్నాయి అని చెప్పేసి. కానీ ఇక్కడ అగ్రికల్చర్‌కి గానీ, పరిశ్రమలకు గానీ ఈ రెండిటిలోనూ కూడా మనం ఏ రకంగా డెవలప్‌మెంట్ చేయాలనుకుంటున్నాం? త్రూ టెక్నాలజీ. టెక్నాలజీని వాడుకొని ఆ 2 రంగాలని డెవలప్‌మెంట్ చేయాలి. పూర్తి స్థాయిలో టెక్నాలజికల్‌గా మార్చేయాలనుకుంటున్నాం. కాబట్టి అది దేని కిందకొస్తుంది టెక్నాలజీ? సేవల కిందకొస్తుంది. అందుకని వాటి మీద పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ కూడా సేవా రంగంలో డైరెక్ట్‌గా పెడితే ఎక్కువ శాతం అది ఆటోమేటిక్‌గా అన్ని రంగాలకి వర్తిస్తదనమాట. సో, అందుకని సేవా రంగంలో ఇక్కడ ఎక్కువ పెట్టుబడి కనిపిస్తుంది మనకి. సో, వృద్ధిని కొనసాగించడానికి అవసరమైనటువంటి పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి వీటన్నిటితో పాటు ఈ మూడిటికి అవసరమైందేంటి? ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ కూడా కావాలి కదా! సో, దానికోసం అడిషనల్‌గా అదనంగా 3 లక్షల కోట్లు అవసరమవుతాయని చెప్పేసి అంచనా అనమాట. టోటల్ 40.43 లాక్ క్రోర్స్ 40 లక్షల కోట్లు అవుతుందని అంచనా. సో, దీంట్లో మళ్ళీ మరి ఎవరు పెట్టుబడి పెట్టాలి? ఏంటి? అని చూసుకున్నట్లయితే ప్రభుత్వ మరియు ప్రైవేటు పెట్టుబడి. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ వాటా కొంత ఉండాలి. ప్రైవేట్ వాటా కొంత ఉండాలి. సో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అంటాం దీన్నే పీపీపీ.
PPP. సో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మొత్తం పెట్టుబడి ఆవశ్యకతలో సుమారు 23% గవర్నమెంట్ పెట్టుబడి పెట్టేలాగా, 77% ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించేలాగా దీన్ని డిజైన్ చేయాలనుకుంటున్నారు అనమాట. సో విధాన ఆధారిత కార్యక్రమాలు, దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి ఇవన్నీ కూడా దీనిలో ఉండబోతున్నాయి. సో ఇక్కడ మీకు గుర్తుండడం కోసం ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది, చిన్న మైండ్ మ్యాప్ లాగా. సో దీన్ని బట్టి మీరు ఈజీగా చదువుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. సో ఈ మధ్యస్థ మరియు దీర్ఘకాలిక ప్రణాళిక కోసం ఫ్రేమ్వర్క్ అనేటువంటిది డిజైన్ చేయాలి. సో దీంట్లో ఏంటి, ఫస్ట్ సెక్టరల్ వ్యూహాలు అంటే ఈచ్ సెక్టర్కి సంబంధించి ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెరిషియరీ సెక్టర్, సెక్టర్కి దానికి సంబంధించినటువంటి ప్లాన్స్, వ్యూహాలు, రిఫార్మ్స్ అన్నీ కూడా డిజైన్ చేయాలి. నెక్స్ట్ ప్రభుత్వ పెట్టుబడి ప్రాధాన్యతలు, ఎక్కడెక్కడ గవర్నమెంట్ పెట్టుబడి పెట్టాలి, దాని అవసరం ఎక్కడుంది అనేటువంటిది రెండో పాయింట్. మూడోది స్వర్ణాంధ్ర @2047 విజన్ కింద పనితీరు పర్యవేక్షణ. మరి దీని అన్నిటికీ కావాల్సిన ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా నిజంగా వీటి కిందకి వర్క్ చేసేలాగా, టార్గెట్స్ కింద వర్క్ చేసేలాగా వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండడం, స్క్రూటినైజ్ చేస్తూ ఉండడం అన్నమాట. అవన్నీ జరిగినప్పుడే మనకి గోల్స్ రీచ్ అవుతాం. అండ్ స్వర్ణాంధ్ర దార్శనికతను ఆచరణలోకి తీసుకురావడం. సో ఇది కేవలం ఏదో పేపర్ మీద మాత్రమే కాకుండా ఈ ప్లాన్ ఆచరణలోకి రావాలి, ఇంప్లిమెంటేషన్లోకి రావాలి. ఎలాగా, సో ఈ ప్రారంభించిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని 2025-26 సంవత్సరం విజన్ని అనువదించడంపై దృష్టి సారించిన క్లిష్టమైన దశను సూచిస్తుంది. ఆచరణీయమైనటువంటి ప్రణాళికలు, ఏదో ప్లాన్స్ గీసామంటే గీసామన్నట్టు కాకుండా అవి రియలిస్టిక్గా ఉండాలి, రియాలిటీలో ఇంప్లిమెంట్ చెయ్యదగిన ప్లాన్స్ అయి ఉండాలన్నమాట. సో అందుకని ప్లానింగ్ ఎప్పుడు కూడా ఆచరణ యోగ్యంగా ఉండాలి. అండ్ సంస్థాగత యంత్రాంగాలు, ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ అన్నీ కూడా, సంస్థాగత యంత్రాంగాలన్నీ కూడా దీని కింద పని చేయాలి. సో ఈ రెండూ కలిసినప్పుడే, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు కదా, ఓ పక్కన ఆచరణ యోగ్యమైనటువంటి ప్లానింగ్ ఉండాలి, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి సంస్థాగతమైనటువంటి యంత్రాంగం ఉండాలి. సో ఈ రెండు కలిసినప్పుడే ఆచరణలోకి వస్తుంది అనమాట. సో విజన్ ప్లాన్ల తయారీ మొదటి దశగా మనకి ఇక్కడ ప్లాన్లను తయారు చేస్తారు. ఇప్పుడున్నటువంటి ఫేజ్ అంటే ఇప్పుడున్నటువంటిది ఫస్ట్ ఫేజ్, దీనిలో ప్లాన్స్ తయారీ అనమాట. సో దీన్ని ఓవర్వ్యూ క్లాస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. ప్లాన్ల తయారీ ఎప్పుడు కూడా డిసెంట్రలైజ్డ్ మెకానిజంలో మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, 3 స్థాయిల్లోనూ కూడా ఎవరి కాళ్ళకి ప్లానింగ్లు ఉంటాయి అనమాట. అంటే జిల్లా స్థాయిలో ఏదో ప్లానింగ్ చేసి లేదా రాష్ట్ర స్థాయిలో చేసి మొత్తం రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేయడం అలా కాదు. సో డీసెంట్రలైజేషన్ ఫామ్, మండల స్థాయిలో మండల స్థాయి ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అలా ఉండాలి అంటే, ఒక్కొక్క ఊరికి, ఒక్కొక్క మండలానికి, ఒక్కొక్క జిల్లాకి కొన్ని రిసోర్సెస్ వేరుగా ఉంటాయి, కొన్ని అవసరాలు వేరుగా ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ నీడ్స్ వేరుగా ఉంటాయి, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరుగా ఉండొచ్చు, అక్కడ ఉన్న రిసోర్సెస్ వేరుగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ జిల్లాలు తీసుకున్నట్లయితే మనకు ఖనిజాలు ఇవి బాగా దొరుకుతాయి, మైన్స్, మినరల్స్ ఇవన్నీ మనకి ఎక్కువ ఉంటాయి. అండ్ గోదావరి బేసిన్ ఇలాంటివి తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి వ్యవసాయం ఎక్కువ ఉంటుంది. సో అన్ని చోట్ల ఒకే రకమైన రంగాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక అసాధ్యం, అది నిజంగా కూడా ఆచరణ యోగ్యము కాదు, అవసరం కూడా ఉండదన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఒక చోట ఒక రంగం డెవలప్ అయిపోయిన తర్వాత దాని మీదే మళ్ళీ ప్లానింగ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. అక్కడ ఏదైతే వెనకబడిందో ఆ రంగాన్ని మీద దృష్టి పెట్టాలి. సో అలా ప్రాంతాన్ని బట్టి మనకు ప్రణాళిక మారుతూ ఉంటుంది. అందుకని మండల స్థాయిలో మండల అవసరాలకు తగ్గట్టుగా ఆ మండలానికి తగిన ప్లానింగ్ అక్కడ, నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గం ప్లానింగ్, జిల్లా స్థాయిలో ఈ అన్ని మండలాలని సమీకృతం చేస్తూ జిల్లా స్థాయి ప్రణాళికని రూపొందిస్తారనమాట. సో ఈ ప్రణాళికలన్నీ మళ్ళీ స్టేట్ విజన్ ఫ్రేమ్వర్క్ కిందకు వస్తాయి, సమలేఖనం చేయబడ్డాయి అనమాట. మళ్ళీ స్టేట్ విజన్ ఫ్రేమ్వర్క్తో ఇవన్నీ అలైన్ అవ్వాలి దాని గోల్స్తో. ప్రాంత నిర్దిష్ట ప్రాధాన్యతలు మరియు జోక్యాలను వ్యక్తీకరించాయి. స్థానిక అభివృద్ధి వ్యూహాలు విస్తృత స్వర్ణాంధ్ర 2047 విజన్తో వ్యక్తీకరించబడతాయని నిర్ధారించాయి. సో అదే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అనమాట. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఉన్నటువంటి వనరులు వేరు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, అలాగే పట్టుకున్నటువంటి అవసరాలు, కొరతలు కూడా వేరు. సో కాబట్టి ఈ ప్రాంతాలన్నిటినీ కూడా
సమంగా ముందుకు తీసుకెళ్లేలాగా ప్రాంతీయ ప్రణాళికలు రూపొందించాలి. అండ్ వీటి సమర్థవంతమైనటువంటి అమలు, పర్యవేక్షణకి మళ్ళీ కొన్ని యూనిట్స్ ఉన్నాయన్నమాట వాటిని మద్దతు ఇవ్వడానికి. ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది, ఈ యంత్రాంగం ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళంతా కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా లేదా అనేటువంటి దాని మీద మళ్ళీ యూనిట్స్ ఉన్నాయి. జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్, అలాగే నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ అని చెప్పి ఈ యూనిట్స్ని ఏర్పాటు చేశారు. సో వీళ్ళు ఎప్పటికప్పుడు ఈ యంత్రాంగాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు, స్క్రూటినీ చేస్తూ ఉంటారు. అండ్ ఈ యూనిట్లకి ఏమేమి ఉంటాయి అంటే కనుక డిపార్ట్మెంటల్ చర్యలను సమన్వయం చేయడం, డిపార్ట్మెంటల్ యాక్షన్స్ ఉంటాయి. అండ్ గుర్తించబడ్డ ప్రాధాన్యతలకు అనుగుణంగా పురోగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి. సో ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు స్టార్టింగ్ నువ్వు ప్లాన్ వేసినప్పుడు ఒక కొరత కనబడింది, దాని మీద సంబంధించి మీరు ప్లాన్ చేశారు, అది ఫస్ట్ ఫేజ్. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్లో భాగంగా మీకు ఏ నెల కా నెల, ఏ ఏడాదికి ఆ ఏడాది, ఏ క్వార్టర్ కా క్వార్టర్ మీకు డెవలప్మెంట్ కనిపించాలా, డెవలప్మెంట్ పైకి రిపోర్ట్ చేయాలి మళ్ళీ. అండ్ పరిపాలనా రంగాలు మరియు స్థాయిల మధ్య కలయికను సులభతరం చేయాలన్నమాట. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్ని, లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటి మధ్యలో ఇప్పుడు ఏఈ గారికి రోడ్డు వేయాలి, అక్కడ ఏ రోడ్లు అవి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కొరతలు ఉన్నాయి. ఏఈ గారికి ఒక రోజు ఖాళీ ఉంటుంది, ఎంఆర్ఓ గారికి ఒక రోజు ఖాళీ ఉంటుంది, పంచాయత్ సెక్రటరీకి ఒక రోజు ఖాళీ ఉంటుంది. ఈయన ఒక మీటింగ్లో ఉంటాడు, ఆయన ఒక మీటింగ్లో ఉంటాడు, అలా కాదు. సో వీళ్ళంతా కూడా విజన్ ప్లాన్ మీద మెయిన్ ఫోకస్ పెడుతూ వీళ్ళంతా కూడా ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకుని అన్ని ప్రభుత్వ రంగాలు కూడా సమన్వయం చేసుకుంటూ పని చేయడం అనేటువంటిది ముఖ్యం అన్నమాట. ఇక్కడ వాటి కలయిక ద్వారా పని ఈజీ అవుతుంది, సింప్లిఫై అవుతుంది అన్నమాట, డిలేస్ లేకుండా. అండ్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఓరియంటేషన్. సో సమాంతరంగా అధికారులు మరియు వాటాదారులు, షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో లేదా స్టేక్ హోల్డర్స్, వీళ్ళు అవగాహన కల్పించడానికి సామర్థ్య పెంపుదల మరియు ఓరియంటేషన్ వర్క్షాప్లు అనేటువంటి వాటిని నిర్వహిస్తారనమాట. సో వీటికి ముఖ్య సూత్రాలు, లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ అమలు విధానాలు ఇవన్నీ కూడా ఈ ఓరియంటేషన్ వర్క్షాప్స్లో డిస్కస్ చేయబడతాయి అన్నమాట. సో ఈ ఓరియంటేషన్ వర్క్షాప్స్లో ఎవరెవరు పాల్గొంటారు? ఈ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటిలో ఉన్నటువంటి ఆఫీసర్స్, వాటితో పాటు ఎవరైతే మరి ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ వాటాదారులు ఉంటారు కదా, స్టేక్ హోల్డర్స్, వాళ్ళు కూడా అసలు ఏం చేయబోతున్నారు, ఎలాగా అనేటువంటిదా వాళ్ళకు కూడా తెలియాలి కదా. ప్లాన్ ఏంటి, టార్గెట్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు అనమాట ఈ ఓరియంటేషన్ వర్క్షాప్స్లో. సో ఈ ప్రయత్నాల లక్ష్యం ఏంటి? ఒక సాధారణ అవగాహన ఏర్పడుతుంది, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అమలు సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అనమాట. సో ఎప్పటికప్పుడు మన ప్రోగ్రెస్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనేటువంటిదంతా కూడా స్టేట్ వైడ్గా ఎప్పటికప్పుడు అర్థమవుతుంది ఈ వర్క్షాప్స్ ద్వారా. అండ్ స్వర్ణాంధ్ర విజన్ మానిటరింగ్ ఫ్రేమ్వర్క్, కేపీఐస్ అంటాం, ఇంపార్టెంట్. సో ఈ కేపీఐస్ అని అంటే ఏంటి? కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనమాట. సో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆ పేరులోనే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఒక్కొక్క టార్గెట్ లోని కూడా ఎంత ప్రగతి సాధించాము, ఎంత ప్రోగ్రెస్, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేటువంటి ఇండికేటర్స్ కొన్ని ఉంటాయి. వాటి టార్గెట్ రీచ్ అవ్వాలి. ఏదో చేసేసామంటే చేసేసామనకుండా వాటికి ఒక సెట్ ఆఫ్ బేస్ లైన్ ఉంటుంది, ఆ టార్గెట్ రీచ్ అవ్వాలన్నమాట, పర్ఫార్మెన్స్ టార్గెట్. సో దీంట్లో భాగంగా మనకి ఈ విజన్ ప్లాన్ బహుళ స్థాయిల్లో ఉన్నది మనకి అర్థమైంది, అంటే మల్టిపుల్ లెవెల్స్లో ఉంది. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గం స్థాయి, మండల స్థాయి, వీటన్నిటిలోనూ కూడా ఎక్కడికక్కడ కేపీఐస్ గుర్తిస్తూ ఉంటారు. అంటే మీ మండలానికి సంబంధించినటువంటి కేపీఐ ఇండికేటర్స్ అన్నీ కూడా చెక్ లిస్ట్ అంతా కూడా టిక్ అవుతుందా లేదా, ఏ మండలం బాధ్యత ఆ మండలం తీసుకుంటుంది, మండల అధికారులు అందరూ తీసుకుంటారు. అలాగే నియోజకవర్గం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి. ఈ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడానికి మద్దతు ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్, డివిఏపీస్ అంటాం, డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్, డివిఏపీస్. అండ్ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్, కాన్స్టిట్యూషనల్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్, సో సివిఏపీస్.
సో ఈ డివిఏపీస్, సివిఏపీస్ ఈ 2 రకాలుగా యూనిట్‌లని చెప్తామన్నమాట. ఈ యూనిట్‌లో పనేంటి? అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంగా ఒకరితో ఒకరు కోఆర్డినేషన్ చేసుకొని, సమన్వయం చేసుకొని అమలు చేయడం అనేటువంటిది ఒకటి. విజన్ ప్రాధాన్యతలపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ. సో క్షేత్రస్థాయిలో అపెక్స్ లెవెల్‌లో దీన్ని పర్యవేక్షించడం అనేటువంటిది ఈ యూనిట్ల యొక్క పనన్నమాట. అండ్ నిర్మాణాత్మకమైనటువంటి మానిటరింగ్ ఫ్రేమ్‌వర్క్ కూడా దీనికి అవసరం. అందుకోసం ఈ యూనిట్లు దాని కిందే పనిచేస్తాయన్నమాట. సో ఈ ప్రణాళిక అమలు యొక్క బహుళస్థాయి స్వభావాన్ని బట్టి సమగ్రమైన మరియు నిర్మాణాత్మకమైన పర్యవేక్షణ ఫ్రేమ్‌వర్క్ అవసరమని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఏ లెవెల్‌కి ఆ లెవెల్. మల్టిపుల్ లెవెల్స్‌లో ఉంది. డిస్ట్రిక్ట్ లెవెల్, నియోజకవర్గం లెవెల్, మండల లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ లెవెల్స్‌లో ఉంది కాబట్టి ఎక్కడికక్కడ దాన్ని మానిటర్ చేసేటువంటి ఒక ఫ్రేమ్‌వర్క్ అనేటువంటిది అవసరం. మానిటరింగ్ ఫ్రేమ్‌వర్క్ అవసరమని అర్థమవుతుంది. ఎందుకోసం అవసరం? ఒకటి ప్రోగ్రెస్‌ని ట్రాక్ చేయడానికి, పురోగతిని ట్రాక్ చేయడానికి. 2 ఎస్టిమేట్ రిజల్ట్స్‌ని చేయడం కోసం. రిజల్ట్స్‌ని ఎస్టిమేట్ చేయడం, ఫలితాలని అంచనా వేయడం కోసం. 3 స్వర్ణాంధ్ర 2047 విజన్ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా ఈ ప్లాన్స్ ఇవిని. మళ్ళీ సొంత ప్రణాళికలు అవిని వాళ్ళ సొంత నిర్ణయాలను బట్టి వేసుకోవడానికి లేదు. మనకి ఇక్కడ ఏంటి 10 టార్గెట్స్ ఉన్నాయి, 10 మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. ఐదర్ వాటి కిందకే రావాలి ఏ ప్లాన్ చేసినా. అంతేగాని దాన్ని తప్పించి ఇందులో గోల్స్‌లో లేనిదేదో కొత్తదేదో నేను సృష్టించాను, కొత్త ప్లానింగ్ చేశానంటే కుదరదనమాట. సో దాని కిందకు వస్తున్నాయా లేదా అనేటువంటిది చూసుకుంటూ ఉండాలి. ఈ మూడిటిని మానిటర్ చేయడం. ఒకటి ప్రోగ్రెస్ ట్రాకింగ్, 2 రిజల్ట్స్ ఎస్టిమేషను, 3 మన స్వర్ణాంధ్ర లక్ష్యాలకి అనుగుణంగా ఉన్నాయా లేదా చూడడం. ఈ మూడిటిని మానిటరింగ్ చేస్తారు ఈ మానిటరింగ్ ఫ్రేమ్‌వర్క్ కింద. సో దీని ప్రకారం ఏంటంటే అన్ని లైన్ డిపార్ట్మెంట్లతో సంప్రదించి క్రమబద్ధమైనటువంటి పనితీరు పర్యవేక్షణని ప్రారంభించడానికి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ సమితిని ఖరారు చేసిందనమాట. సో ఈ కేపీఐ ఫ్రేమ్వర్క్ యొక్క లక్ష్యాలు ఏంటి? కీ పర్ఫార్మెన్స్ ఇండికేషన్ లక్ష్యాలు ఏంటి అంటే కనుక సెక్టర్ నిర్దిష్ట లక్ష్యాలను సాధించడంలో డిపార్ట్మెంట్ల యొక్క పనితీరును మానిటర్ చేయాలి. ఎవరి పర్ఫార్మెన్స్ మనం ఇండికేట్ చేస్తున్నాం ఇక్కడ? మళ్ళీ అటు తిరిగి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ని మనం ఇండికేట్ చేస్తున్నాం అనమాట. సో దీనికోసం జిల్లా, నియోజకవర్గం మరియు మండల స్థాయిల్లో ఈ ఇండికేటర్స్ అనేటువంటిని పరీక్షించడానికి పురోగతి అంటే ప్రోగ్రెస్ని మదింపు చేయడం అనమాట. సో ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు కూడా దానిలో నమోదు చేస్తూ ఉంటారు. అండ్ కాలక్రమేణా మరియు ప్రాంతాల మధ్య పోలికని ఎనేబుల్ చేస్తుంది. సో మిగతా పక్క మండలాలకి దీనికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, దాంట్లో పోల్చుకుంటే దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏముందండి, సింపుల్గా మీరు ఇప్పుడు ఒక ఏదన్నా స్కీమ్, వెల్ఫేర్ స్కీమ్ తీసుకుంటే ప్రతిదానికి కూడా ఆల్రెడీ అంతా డిజిటలే కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ పెన్షనే తీసుకోండి, ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ ఇస్తారు. కానీ మండల స్థాయిలో మండలం నుంచి వస్తాయి డబ్బులు, కానీ ప్రతి విలేజ్కి కూడా ఎవరు ముందు పెన్షన్ పంపిణీ చేశారు, మొత్తం 90% పెన్షన్ పంపిణీ ఎన్ని గంటలకల్లా కంప్లీట్ అయింది, ఏ విలేజ్ ముందుగా కంప్లీట్ చేసింది, ఇలాంటివన్నీ ఒక మండలంలో 11 విలేజ్లు 10 విలేజ్లు ఉంటే 10 విలేజ్లవి లీడర్ బోర్డు వచ్చేస్తుంది అనమాట ఏ నెలకు ఆ నెల. సో దాన్ని బట్టి ఎండిఓ గారు పిలిచి మీటింగ్ పెడతా ఉంటారు. ఇవన్నీ నా పాత అనుభవాలతో చెప్తున్నాను అనమాట. సో మిగతా అన్ని పథకాలకి కూడా అంతే, మిగతా పక్క ఊరోళ్ళు మనం ఎలా చేస్తున్నాము అనేటువంటిదంతా ఎప్పటికప్పుడు అక్కడ డాష్ బోర్డ్లో నమోదైపోతూనే ఉంటుంది. సో దాన్ని బట్టి ఫోన్లు వస్తూ ఉంటాయి అనమాట పైనుంచి, పక్క ఊరు వాళ్ళు చేస్తారు, ఇలా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, మీ ఇంకా ఇన్ని పెండింగ్ ఉన్నాయని చెప్పి వస్తూ ఉంటుంది. సో సేమ్ ఈ కేపీఎస్ అలా పక్క ప్రాంతాలతోని వాటితోని ప్రోగ్రెస్ బేరీజ్ వేసుకుంటూ ఒక పోటీతత్వాన్ని ఎనేబుల్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ సాక్ష్యం ఆధారిత నిర్ణయం తీసుకోవడం మరియు కోర్సు దిద్దుబాటుకు మద్దతు ఇవ్వడం. సో ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్స్ అనేవి ఇక్కడ తీసుకోవాలన్నమాట. అంటే సొంతంగా ఏదో చేయడం కాకుండా ప్రతి దానికి కూడా ఒక పని చేసిన దానికి ఒక ఎవిడెన్స్ బేస్డ్ ఉండాలి. అండ్ రెండోది అలాగే ఒకవేళ చిన్న చిన్న మార్పులు చేర్పులు లాంటివి చేయాల్సి ఉంటే వాటి సర్దుబాటు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అండ్ విజన్ లక్ష్యాలతో అలైన్మెంట్. ఈ కేపీఐలు విజన్ లక్ష్యాలు మరియు డిపార్ట్మెంట్ ఆదేశాలతో సమలేఖనం చేయబడ్డాయి. 1 ప్లానింగ్, 2 ఇంప్లిమెంటేషను, 3 మానిటరింగ్. ఈ మూడిట్లోని కూడా
కేపీఐ ఇండికేటర్స్ ఉపయోగపడతాయి అన్నమాట మనకి. ప్లానింగ్‌లోని కేపీఐ ఇండికేటర్స్ ఉంటాయి. అంటే పక్క మండలం, ఈ మండలం, ఆ మండలం, రాష్ట్రంలో ఉన్నటువంటి మండలాలు, నియోజకవర్గాల వారీగా ప్లానింగ్ లక్ష్యాలకు అనుగుణంగా జరిగిందా లేదా? ఇంప్లిమెంటేషన్‌లో మళ్ళీ ఇండికేటర్స్. ఇంప్లిమెంటేషన్‌లో ఎంత ప్రోగ్రెస్ జరిగింది ఏంటి అని. కరెక్ట్‌గా జరుగుతుందా లేదా? టార్గెట్స్ రీచ్ అవుతున్నారా లేదా? అనేటువంటి మానిటరింగ్ ఇండికేటర్స్. ఈ 3 ఫేజుల్లోని కూడా ఇండికేటర్స్ మనకి ఉపయోగపడతాయన్నమాట. తద్వారా కొలవదగినటువంటి ఫలితాల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. సో, దాన్ని బట్టి మనం రిజల్ట్స్‌ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, అట్టడుగు స్థాయిలో పురోగతిని ట్రాక్ చేయగల సామర్థ్యాన్ని నిలుపుకుంటూ, క్షేత్రస్థాయి నుండి పనితీరు డేటాను సమీకరించడాన్ని ఈ ఫ్రేమ్‌వర్క్ సులభతరం చేస్తుంది. సో, చెప్తున్నాను కదా! ఎవరైతే వెనకబడి ఉన్నారు ప్రోగ్రెస్‌లో అన్నారో, వాళ్ళందరినీ ట్రాక్ చేస్తూ, ఈ పైకి రిపోర్ట్ చేస్తూ క్షేత్రస్థాయి అంటే పైన హై లెవెల్‌కి, హై కమాండ్‌కి రిపోర్ట్ చేసుకుంటూ, ఈ పనితీరు ఒక్కొక్కరి యొక్క పనితీరు ఎలా ఉంది ఎంప్లాయీస్‌ది అనేటువంటి డేటానంతా కూడా సమీకరిస్తూ చేయడం కోసం ఈ కేపీఐ ఫ్రేమ్‌వర్క్ అనేది చాలా ఈజీ అవుతుందనమాట. సో, ఈ ఫ్రేమ్‌వర్క్ లేదనుకోండి, శుభ్రంగా ఆఫీస్‌కెళ్తారు, బయోమెట్రిక్ ఏస్తారు, వచ్చేస్తారు. ఓ 2 డేటా కొడతారు, వచ్చేస్తారు అయిపోతది. సో, అలా కాకుండా అక్కడ ఇండికేటర్ కనబడుతుందనుకోండి, టెన్షనొచ్చేద్దనమాట. అయ్య బాబోయ్! ఎండీ ఆఫీస్ నుంచి ఫోనొచ్చేద్ది, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోనొచ్చేద్ది, పైనుంచి ఫోన్‌లొచ్చేత్తాయి. అర్జెంట్‌గా చెయ్యాలి, లేకపోతే మెమోలిచ్చేస్తారు. సెలవు పెట్టి ఎళ్ళిపోమంటారని చెప్పి టెన్షనొస్తదనమాట. టెన్షనొచ్చి చేస్తారు. లేకపోతే సస్పెండ్ చేస్తారు కదా! ఇండికేటర్స్ లేకపోతే. సో, స్వర్ణాంధ్ర విజన్ మానిటరింగ్ ఫ్రేమ్‌వర్క్ విజన్ కింద ఫలితాల ఆధారిత పాలనకు వెన్నెముకగా పనిచేస్తుంది. అండ్ ఇది ఓన్లీ ఏదో టార్గెట్స్ రీచ్ అవ్వడం కోసమే కాకుండా, ఈ కేపీఐస్ ద్వారా మనకి ఇంకోటి ఏమర్థమవుతుంది, ఒకటి ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది వర్క్‌లో. ఎవడేం చేశాడో అక్కడ కనిపిస్తా ఉంటుంది. అకౌంటబిలిటీ ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. అండ్ అడ్మినిస్ట్రేషన్ యొక్క అన్ని స్థాయిల్లోని కూడా ఒక అలైన్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో, అందుకోసం ఈ కేపీఐస్ అనేవి ఉపయోగపడతాయి మనకి. ఒకటి ట్రాన్స్‌పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, అడ్మినిస్ట్రేషన్ అలైన్‌మెంట్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ లెవెల్స్. నెక్స్ట్ ఆర్థిక ప్రాంతీయ ప్రణాళిక, ఎకనామిక్ రీజనల్ ప్లానింగ్. సో, ఆర్థిక ప్రాంతీయ ప్రణాళికలంటే ఇందులో మనం కొన్ని ఎకనామిక్ కారిడార్స్ లాగా విభజించుకున్నామని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రాన్ని కనుక చూసుకున్నట్లయితే అటు ఉత్తరాంధ్ర, ఇటు కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ రీజియన్. సో, దీనికి సంబంధించి రాష్ట్రం మొత్తాన్ని కూడా 3 ఆర్థిక ప్రాంతీయ భాగాలుగా విభజించారు, ఆర్థిక ప్రాంతాలుగా. ఒకటి విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం, ఇది ఉత్తరాంధ్ర రీజియన్‌కి మనకి హెడ్ క్వార్టర్‌గా ఉంటుంది. అండ్ 2 అమరావతి ఆర్థిక ప్రాంతం, ఇది కోస్టల్ ఏరియా మొత్తానికి కూడా హెడ్ క్వార్టర్‌గా ఉంటుంది. తిరుపతి ఆర్థిక ప్రాంతం. సో, ఇదొచ్చేసి మనకి రాయలసీమ రీజియన్‌కి హెడ్ క్వార్టర్‌గా ఉంటుంది. సో, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ వీఈఆర్ అంటాం. సో, ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కింద ఇది మొదటి ప్రాంతంగా గుర్తించబడింది. సో, ఈ ఎగ్జామినేషన్‌లో ఇలా క్వెషన్ అడగొచ్చు. రాష్ట్రంలో గుర్తించినటువంటి ఆర్థిక ప్రాంతాలలో ఎకనామిక్ రీజియన్స్‌లో ఏది మొదటిది అని కూడా అడగొచ్చు. సో, మొదటిదేంటి విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్. చాలామంది ఏమనుకుంటారు క్యాపిటల్ కదా అని చెప్పి అమరావతి అనుకుంటారు, కానీ కాదు, విశాఖపట్నం అన్నమాట. సో, దీంట్లో సిటీ అండ్ రీజనల్ గ్రోత్ హబ్స్ అనేటువంటి దాని ఇనిషియేటివ్‌తో నీతి ఆయోగ్ మద్దతుతో, నీతి ఆయోగ్ యొక్క హెల్ప్‌తో ఈ వీఈఆర్ ప్రణాళికను తయారు చేశారన్నమాట ఆల్రెడీ. దీని కింద పైలట్ ప్రాజెక్ట్‌గా దీన్ని ఎన్నుకున్నారు. అందుకనే ఇది ఫస్ట్ డిజైన్ చేయబడింది. సో, దీనికోసం పైలట్ ప్రాజెక్ట్ కింద 4 సిటీస్‌లో ఒకటిగా విశాఖపట్నం ఎంపికైంది. పైలట్ ప్రాజెక్ట్‌లో ఎంపిక చేసిన వాటిలో. సో, దీనికి నీతి ఆయోగ్ సపోర్ట్ ఇస్తుందన్నమాట. సిటీ అండ్ రీజనల్ గ్రోత్ హబ్స్. సో, ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి జిల్లాలేంటి? విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పోలవరం. ఇది కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా. సో, మీరు ఇక్కడ కోస్టల్ మీరు గుర్తుపెట్టుకుంటారని నేను చెప్పాను. ఓన్లీ ఉత్తరాంధ్ర ఒకటే అంటే ఒకటే అని కాదు, అప్ టు ఈస్ట్ గోదావరి బార్డర్ వరకు అన్నమాట. ఈస్ట్ గోదావరి అంతా కూడా, ఒకప్పటి ఈస్ట్ గోదావరి అంతా కూడా బిఆర్ అంబేద్కర్, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి. సో, ఇక్కడ వరకు కూడా మనకి విశాఖపట్నం కారిడార్ కిందకే వస్తుంది. ఈ వీఆర్ ప్లాన్ లాంచ్ ఎలా జరిగింది, దాని గురించి డీటెయిల్స్ ఏంటని చూస్తే, ప్రాంతీయ స్థాయిలో స్వర్ణాంధ్ర విజన్
2047 అమలు చేయడంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు 13 నవంబర్ 2025న ఈ విఈఆర్ ప్రణాళికను ప్రారంభించారు. ఈ డేట్ ఇంపార్టెంట్, డేట్ గుర్తుపెట్టుకోండి. విఈఆర్ ప్రణాళికని ఎప్పుడు ప్రారంభించారు ముఖ్యమంత్రి గారు అనేటువంటిది ఇంపార్టెంట్ డేట్. ఎప్పుడు? 2025 13th నవంబర్ 2025. ఈ విఈఆర్ కోసం దీర్ఘకాలిక ఆర్థిక దృష్టి ఎలా ఉంది అని చూస్తే కనుక విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని ప్రధాన ఇంజన్గా ఊహించబడింది. మొత్తం మన ఈ రాష్ట్రంలోనే ఏదైతే ఈ ప్లానింగ్ ఉందో వీటన్నిటికంటే ముందు స్టార్ట్ చేసిన పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని ఇంజన్గా తీసుకుంటాం. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని వెనకాల బోగీలు ఉన్నాయి కదా ఇంకో రెండు రీజియన్స్, అవి దీన్ని ఆసరాగా తీసుకుని నడిపించే ఇంజన్ లాగా తీసుకోవాలన్నమాట. సో కాబట్టి దానికి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ప్రాంతీయ ప్రణాళిక ఫ్రేమ్వర్క్ ప్రకారం విఈఆర్ ఫైనాన్షియల్ ఇయర్ 2047 నాటికి ఈ రీజియన్ యుఎస్ డాలర్లో చూసుకున్నట్లయితే 750 నుంచి 800 బిలియన్ యుఎస్డి ఆర్థిక వ్యవస్థగా ఓన్లీ ఆ విఈఆర్ రీజియన్ అప్ టు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అభివృద్ధి చెందబోతుందని చెప్పేసి అంచనా ఉందన్నమాట. 750 నుంచి 800 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎప్పటికీ లాంగ్ టర్మ్ దీర్ఘకాలికంగా 2047 మన టార్గెట్ అప్పటికి ఎదగబోతుంది అని అంచనా వేశారు. సో ఇది దీర్ఘకాలికంగా రాష్ట్ర మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సహకారిగా దీన్ని ఊహించినటువంటి సంఘటన మనం తెలుసుకోవాలి. సో అందుకనే నీతి ఆయోగ్ ఇంట్రెస్ట్ చూపించింది. నీతి ఆయోగ్ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫ్యూ ప్లేసెస్లో, ఫ్యూ సిటీస్లో విశాఖపట్నం ఒకటి. ఎందుకంటే దానికి ఆ పొటెన్షియల్ ఉంది, అలాంటి ఏరియా అది. సో కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుందాం అనమాట. నెక్స్ట్ అమరావతి రీజియన్ గురించి చూసుకున్నట్లయితే అమరావతి రీజియన్ కిందకి మనకి వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం ఈ జిల్లాలో అమరావతి రీజియన్ కిందకు వస్తాయి. అండ్ తిరుపతి కిందకి ఏమేమి వస్తాయి? అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదనపల్లె మళ్ళీ ఇది ఒక కొత్త జిల్లా. సో ఈ జిల్లాలన్నీ కూడా మనకి తిరుపతి కారిడార్ కిందకు వస్తున్నాయి అన్నమాట, తిరుపతి ఎకనామిక్ రీజియన్ కిందకి. సో ఈ ప్రాంతీయ ఆర్థిక ప్రణాళికల తయారీ అమరావతి, తిరుపతి ప్రాంతాలకు సంబంధించిన ఆర్థిక ప్రాంతీయ ప్రణాళికల్ని ప్రస్తుతం తయారు చేస్తున్నారు, ఇంకా నాట్ యెట్ కంప్లీటెడ్. సో మనకి ఏది కంప్లీట్ అయింది? విశాఖపట్నం కంప్లీట్ అయింది. ఎప్పుడు లాంచ్ చేశారు దాన్ని? 2025 నవంబర్ 13 ముఖ్యమంత్రి గారు లాంచ్ చేశారనమాట. సో తదుపరి నెక్స్ట్ దశల్లో ఈ అమరావతి, తిరుపతి కూడా ఖరారు చేయబడతాయి ప్లాన్స్. సో ఈ ప్రాంతీయ ప్రణాళికలు దేనికోసం టార్గెట్స్ ఏంటి అంటే ప్రాదేశికంగా సమతుల్య అభివృద్ధిని ఎనేబుల్ చేస్తాయి అండ్ రాష్ట్ర దార్శనికతను ప్రాంతీయ నిర్దిష్ట కార్యాచరణ ఫ్రేమ్వర్క్లుగా అనువదించడం అనమాట. సో చెప్పాను కదా, ఏ రీజియన్కి ఆ రీజియన్కి ఉన్నటువంటి సోర్సెస్ వేరు, అవసరాలు వేరు. సో అవన్నీ కూడా మళ్ళీ టార్గెట్స్ వాటి ప్లానింగ్తో పాటుగా రాష్ట్రం యొక్క టార్గెట్స్, దార్శనికత ఏదైతే ఉందో, లాంగ్ టర్మ్ గోల్ ఏదైతే ఉందో దాని ఫ్రేమ్వర్క్తో ఈ కార్యాచరణని అనువదిస్తూ ఉండాలి. అలాగే మిగతా ప్రాంతాలతో ఏమాత్రం తగ్గకుండా పోటీ పడుతూ పోటీతత్వంతో మిగతా రెండు ప్రాంతాలతో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం దాని ప్రగతిని, అభివృద్ధిని ఎనేబుల్ చేయడం అనేటువంటిది దీనిలో ఉందన్నమాట. సో ప్రస్తుతానికి విశాఖపట్నందే అయింది కాబట్టి మనకు ఏమన్నా క్వశ్చన్లు పడితే విశాఖపట్నం మీదే పడతాయి అన్నమాట. ఒకటి ఎప్పుడు స్టార్ట్ చేశారనేది, 2047 నాటికి టార్గెట్ ఆర్థిక వృద్ధి 750 నుంచి 800 బిలియన్ యుఎస్ డాలర్లు అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు, అంచనా, ఎస్టిమేషన్. సో ఇది దీంతో మనకి స్వర్ణాంధ్ర చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, 2 పార్ట్స్ కూడాని. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చాప్టర్కి మూవ్ అవుతాం మనం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కనుక మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో కూడా చెప్పండి, కొంచెం మాకు కూడా బూస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్స్లో అడగొచ్చు, క్లారిఫై చేస్తాను. లేదంటే మీకు ఫస్ట్లో ఒక నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. అండ్ మన ప్రోగ్రామ్ని అయితే యూటిలైజ్ చేసుకోండి, చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. ఆల్రెడీ ఇంతకుముందు 40కి పైగా మంది లాస్ట్ గ్రూప్ 2లో వివిధ రకాల సర్వీసెస్ తెచ్చుకొని ఉన్నారనమాట మన మెంటర్షిప్ స్టూడెంట్స్. సో
అందుకని మెంటర్‌షిప్ అయితే జాయిన్ అవ్వడం చాలా అవసరం. ఎందుకంటే చదవడం ఒకటే కాదు, మీరెంత ప్రతిరోజు సిలబస్‌తో ట్రావెల్ చేస్తున్నారు, ఎన్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తున్నారు అన్నది ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తదనమాట. అందరూ సిలబస్ అయిపోయాక లాస్ట్‌లో టెస్టులు రాద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి సర్వీస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువున్నాయి. డే 1 నుంచి ఎవరైతే టెస్టులు రాస్తా ఉంటారో వాళ్ళకే వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయన్నమాట. థాంక్ యూ సో మచ్.